గాయస్, ఈ కథ మీరు చాలా మంది వినే ఉంటారు, కానీ ఈ కథ ఎందుకు చెప్తున్నానో పూర్తిగా వినండి, మీకు అర్థమవుతుంది. ఒక కాకి మంచి సమ్మర్లో దాహంతో వాటర్ కోసం తిరుగుతూ ఉంటుంది. అలా చాలాసేపు ఎంత వెతికినా సరే ఎక్కడ ఒక నీరు చుక్క అనేది కనపడదు. అయితే సడన్ గా ఒక చెట్టు కింద ఒక కొండ ఒకటి కనపడుతుంది. ఆ కొండలో నీళ్ళైతే ఉంటాయి కానీ అవి చాలా లోతుగా ఉంటాయి. సరే తాగుదామని చెప్పి ముక్కు పెట్టి ట్రై చేసినా కానీ ఆ నీరు అందదు. అప్పుడు ఆ కాకి ఏమి చేయలేని పరిస్థితిలో ఆ కొండ పక్కనే చిన్న చిన్న గులకరాళ్ళు ఉంటాయి. అప్పుడే ఆ కాకి ఒక ఐడియా వస్తుంది, ఆ గులకరాయి తీసుకొచ్చి వాటర్లో వేస్తే నీరు పైకి వస్తుంది కదా అని చెప్పి. అప్పుడు ఆ కాకి అక్కడ ఉన్న ఒక గులకరాయి తీసుకొచ్చి నీటిలో వేస్తుంది. ఆ నీటిలో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. తర్వాత ఇంకొక రాయి తీసుకొచ్చి నీటిలో వేస్తుంది. కొంత మేరకు ఆ నీరైతే పైకి వస్తుంది. తాగడానికి ప్రయత్నించినా గానీ ఆ నీరైతే అందదు. అలాగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఫైనల్ గా కొన్ని వందల రాళ్ళు వేసిన తర్వాత ఆ కుండ అయితే నిండింది. కాకి దానిలో నీళ్లు తీసుకుని తాగింది. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, మీరు చేసే ప్రతి ప్రయత్నం ఒక గులకరాయి లాంటిది. ఒక్క గులకరాయి ఆ సిచ్యువేషన్ అయితే చేంజ్ చేయలేదు, కానీ అటువంటి కొన్ని వందల గులకరాయిలు వేయడం వల్ల నీరు పైకి వచ్చింది, కాకి దాహం తీర్చుకుంది. ఎగ్జాక్ట్ గా మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. చాలా మంది ఉద్యోగాల కోసం, బిజినెస్ల కోసం, తన జీవితంలో వచ్చే సక్సెస్ కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎగ్జామ్లు రాస్తూ ఉంటారు, కొంతమంది ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు, కొంతమంది ఇంటర్వ్యూకి లెటర్లు అప్లై చేస్తూ ఉంటారు. మీ అప్లికేషన్స్ రిజెక్ట్ కావచ్చు, చాలా మంది మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు. కానీ సక్సెస్ అనేది ఒక రోజు బలంగా తడుతుంది చూసారా, అది మిమ్మల్ని ఎక్కడికో హైట్ కి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. ఎన్నో అహోరాత్రాలు కష్టపడి చదువుతారు. మీరు ఇలా చేసే ప్రతి ప్రయత్నం ఒక గులకరాయి లాంటిది. అది చూడడానికి చిన్నగానే కనపడుతుంది, కానీ అది మీ లెవెల్ ని పెంచుతూ వస్తుంది. అప్పుడు వచ్చే సక్సెస్ చాలా పెద్దగా ఉంటుంది. సో మీ ప్రయత్నాలు ఎప్పుడు ఆపకండి, ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే మీతోనే ఉంటుంది.